హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం బీరకాయ కూర చేసుకుందామండి. బీరకాయ కూర ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ, చూడండి బీరకాయ అంటారు దీన్ని, ఇది చాలా తెల్లగా ఉంది. నాకు బీరకాయ కూర అంటే ఇష్టం ఉండదండి. అందుకోసమని బీరకాయ కూర నేను చేయాలంటే ఖచ్చితంగా నేను బీరకాయ పైన ఉన్న పొట్టు మొత్తం కూడా తీసేస్తానండి. అప్పుడు ఆ పొట్టు తీసేస్తే మనకి ముక్కలు మంచిగా నీట్గా ఉంటాయండి. ఎమ్మటే మగ్గిపోతుంది. నాకు ఆ పొట్టు ఉంటే ఇష్టం ఉండదండి. అలా ఇష్టం లేని వాళ్ళు ఆ పొట్టు తీసేసి మనం బీరకాయ కూర ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక స్పూన్ కారం. నేను దీంట్లో ఏమి ఎక్కువ మసాలాలు వేయనండి. ఓన్లీ కొంచెం చిన్న ముక్క అల్లమే వేసుకుంటానండి. ఒక 2 రెమ్మలు ఎల్లిపాయలు అప్పటికప్పుడు కచ్చాపచ్చగా నూరేసుకుంటే ఏ కూరైనా ఎంత రానోళ్ళకి కూడా ఆ ఫ్లేవర్ వల్ల కూర చాలా టేస్ట్గా వస్తుందండి. మగ్గింది చూడండి. నేను ధనియాల పొడి కూడా వేసుకోలేదండి. మీకు కావాలంటే ధనియాల పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను మసాలా ఎక్కువ వేయనండి. దీంట్లో మనం టేస్ట్ కోసం మనం మరిగించి పెట్టుకున్న ఒక 2-3 స్పూన్లు పాలు వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం పాలు వేసుకొని మనం కలిపి మూత పెట్టుకొని 1 నిమిషం అట్లా ఉంచితే అయిపోతుంది.